వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ డైలీ బై ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. ఈరోజు 2వ తేదీ డిసెంబర్ నెలలో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అన్నిటికీ జీకే పాయింట్ని కూడా లింక్ చేసుకుంటూ మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ని అయితే విశ్లేషిద్దాం. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి 4వ తేదీన PSLV C59 ప్రయోగాన్ని చేయనున్నట్టుగా ఒక వార్త అయితే మనకు అందుతా ఉంది. దీంట్లో PSLV అంటే ఏంటి మనకు అర్థం కావాలి, డెఫినేషన్ తెలియాలి. P అంటే పోలార్, S అంటే శాటిలైట్, L అంటే లాంచింగ్, V అంటే వెహికల్. ఈ నెంబర్ అంతా C59, ఇది కూడా ఇంపార్టెంట్ అవుద్ది. దీంట్లో ప్రయోగించే ఉపగ్రహం పేరు ఏం పేరు? ప్రోబా 3. దీనికి సంబంధించి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోబా ఎన్నో నెంబర్ 3, ప్రోబా 3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ISRO, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISROను ఈ నెల 4వ తేదీన ప్రయోగించనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష క్షేత్రం ఎక్కడున్నాయి? శ్రీహరికోటలి. దాని పేరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరుగుతుంది. ప్రోబా 3లో 2 ఉపగ్రహాలు ఉంటాయి. నేరుగా వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణం అంటే అవుటర్ మోస్ట్ పార్ట్ ఆన్ ద సన్ వాతావరణంపై అయిన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఈ పరస్పర సమన్వయంతో క్రమ పద్ధతిలో భూకక్షలో వివరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి లేదా భారతదేశంలో మొదటిసారి అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. ESA తెలిపింది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మొదటి ప్రయోగ వేదికపై PSLV అనుసంధానం ఇప్పటికే పూర్తయింది. దీనిపై వివిధ పరీక్షలు నిర్వహించారు. వాతావరణం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం 4:08 ప్రయోగిస్తారు. మనకు అనవసరం. మనకేం కావాలంటే PSLV C59 అనే నెంబర్ ఇంపార్టెంట్ అవుతుంది. దానిలో ఏ ఉపగ్రహాన్ని తీసుకెళ్తున్నారంటే ప్రోబా 3 ఉపగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ప్రోబా 3 ఏ దేశానికి సంబంధించిందంటే ఐరోపా కంట్రీకి సంబంధించిన ఉపగ్రహం. ఇది దేని మీదకి వెళ్తుంది? సూర్యుడి మీద సూర్యుడి బాహ్య వాతావరణం అయిన కరోనా మీద పరిశోధనలు జరపడానికి 550 కేజీలు మనకి ఇంపార్టెంట్ అయింది. తర్వాత ములుగులో ఎన్కౌంటర్ చేశారంట. అది కూడా మనకి లోకల్గా ఇంపార్టెంట్ అవుతుంది తెలంగాణ లెవెల్లో. నెక్స్ట్ వచ్చి ఏపీ నిన్న అంటే డిసెంబర్ 1వ తేదీన ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే. ఆ డేకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టుకి సంబంధించి ఇండియా HIV ఎస్టిమేట్స్ అనే పేరుతో ఇండియా HIV ఎస్టిమేట్స్ 2023 అనే పేరుతో ఇచ్చారు. ఇండియా HIV ఎస్టిమేట్స్ అని ఎవరు ఇచ్చారంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 2023 నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం భారతదేశంలోనే అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఏ రాష్ట్రంలో ఉన్నారు? మహారాష్ట్రలో ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నారంటే ఫస్ట్ వన్ మహారాష్ట్రలో ఉన్నారు, సెకండ్ వన్ ఏపీలో ఉన్నారు. ఏపీకి సంబంధించి ఏ జిల్లాల్లో అధికంగా ఉందని చెప్పి ఒక ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి మనం క్లుప్తంగా HIV రోగులతో 3.20 లక్షల మంది రోగులతో దేశంలో రెండో స్థానంలో ఉన్న మొదటి స్థానం అంటే ఎవరున్నారు? మహారాష్ట్ర ఉంది. రెండో స్థానంలో ఉన్న ఏపీ ఉంది. తర్వాత 2023లో 5,130 మంది ఈ కారణంగా మరణించారు. ఈ విషయంలో ఎయిడ్స్ వల్ల అత్యధిక మరణాలు 2023 సంవత్సరంలో జరిపిన రాష్ట్రాల్లో మహారాష్ట్రనే మొదటిగా ఉంది. దీంట్లోనూ మొదటిగానే ఉంది. మరణాల్లోనూ మహారాష్ట్ర ఉంది. రెండో స్థానంలో మిజోరాం, తర్వాత 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మరణాల సంఖ్య ఆధారంగా ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? 3వ స్థానం. మొదటి 2 మహారాష్ట్ర, మిజోరాం, ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ప్రతి మిలియన్ జనాభాకు 6,051 మంది ఉన్నారంట. ఇదంతా మనకు అనవసరం. అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నారంటే NTR జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. తర్వాత స్థానాల్లో కాకినాడ ఉన్నారు. తర్వాత తూర్పుగోదావరి. ఇక్కడ వరకు ఇంపార్టెంట్. NTR జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. తర్వాత వచ్చి కాకినాడలో ఉన్నారు, తూర్పుగోదావరిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, బ్రేక్ ది సైలెన్స్ అనే ట్యాగ్ లైన్ వచ్చారు. ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రేక్ ది సైలెన్స్ నినాదంతో 2030 నాటికి ఎయిడ్స్ ఫ్రీగా ఏ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ లేకుండా చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు లేదా విజన్ తీసుకున్నారంటే 2030 నాటికి. అది ఇంపార్టెంట్. ఓకే, దానికి ఇచ్చిన ట్యాగ్ లైన్ ఏంది? బ్రేక్ ది సైలెన్స్. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే సంబంధించి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎయిడ్స్ మరణాలకు సంబంధించి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం అది కూడా మహారాష్ట్ర, రెండో స్థానంలో మిజోరాం, 3వ స్థానంలో ఏపీ ఉంది ఎయిడ్స్ మరణాలకు సంబంధించి. తర్వాత థర్డ్ వన్
ఉత్తరాదిలో ఒక నివేదికలు ఇస్తా ఉన్నది, ఇవన్నీ కొంచెం ఒకసారి చూసుకోవాల్సి ఉంది. జనాభా పరంగా ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తున్న, చైనా దాటేసింది కదా కానీ దేశీయంగా కొన్ని ప్రాంతాలలో దక్షిణ తూర్పు భారతాలు సంతాన సాఫల్య రేటు కొన్నేళ్లుగా తగ్గుతోందంట. మరికొన్ని చోట్ల అది పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలతో సంతాన సాఫల్య రేటు ఎక్కువగా ఉంటుంది. మొత్తం జనాభా పెరుగుదల 33% ఉత్తరప్రదేశ్, బీహార్లోనే కనిపిస్తుంది. జనసంఖ్య వృద్ధిలో ఆయా ప్రాంతాలు వాటా ఎంతంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంది, తర్వాత తూర్పు భారతదేశంలో కొంచెం తక్కువ ఉంది. క్వశ్చన్ ఈ విధంగా అడిగారు అనుకోండి, క్రింది వాటిలో ఉత్తర భారతదేశం, తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశంలో ఏ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయండి, జనాభా సాఫల్య రేటును కింది నుంచి పైకి, పై నుంచి కిందకి అమర్చండి అని అడిగారు అనుకోండి. అలాంటప్పుడు ఇంపార్టెంట్, రేర్ కేసెస్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మేజర్ గా అడగకపోవచ్చు. తర్వాత సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ ఏ క్రీడకు సంబంధించింది? సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ ఏ క్రీడకు సంబంధించింది? బ్యాడ్మింటన్ లేదా షటిల్ క్రీడకు సంబంధించింది. దీంట్లో పివి సింధు, లక్ష్య సేన్ విజేతలుగా నిలిచారంట. పివి సింధు, లక్ష్య సేన్ విజేతగా నిలిచారు. ప్రపంచ టాప్ మహిళల సింగిల్స్ లో ఇది జరిగింది. ఎక్కడ జరిగిందంటే లక్నోలో జరిగింది. ఇది ఇంపార్టెంట్ మనకి. తర్వాత దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నమెంట్ ఏ క్రీడకు సంబంధించింది అని అడుగుతారు. దానికి ఆన్సర్ బ్యాడ్మింటన్. ఎక్కడ జరిగింది? లక్నో జరిగింది. పురుషుల సింగిల్స్ ఎవరు గెలుచున్నారు? లక్ష్య సేన్ గెలుచుకున్నారు. లక్ష్య సేన్ విజేతగా నిలిచారు. ఉమెన్ సింగిల్ లేదా స్త్రీల సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారంటే పివి సింధు గెలుచుకుంది. అంతే, మిగతా అంతా అనవసరం ప్రస్తుతానికి. దీంట్లో 2028 ఒలింపిక్స్ గురించి కూడా ఇచ్చారు. 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతుంది? లాస్ ఏంజల్స్ లో జరగబోతోంది. ఓకే. తర్వాత ఇంతకుముందు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న జైషా ఐసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఐసీసీ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. చైర్మన్ గా గత 5 ఏళ్లు బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసిన జైషా, ఈయన పేరు జైషా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించే పదవిలో కూర్చున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ గా. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే దుబాయ్ లో ఉంది, అది తెలిసిందే కదా. ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గా ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన అతడు ఆదివారం బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటివరకు ఎవరెవరున్నారు భారతదేశం తరపున? జగన్మోహన్ దాల్మియా ఉన్నాడు, శరద్ పవార్ ఉన్నాడు, శశాంక్ మనోహర్ ఉన్నాడు, ఎన్ శ్రీనివాసన్ ఉన్నాడు. తర్వాత ఈయనకి ఇంకో హైలైట్ ఏంటంటే 36 ఏళ్ళకి అతి చిన్న వయస్కుడు, 36 ఏళ్లకే జైషా అతి పిన్న వయసులో ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. భారతదేశం తరపున కాదు, ప్రపంచ వ్యాప్తంగాను అతి చిన్న వయసులో ఐసీసీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి ఈయన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే. తర్వాత సైబర్ నేరాలతో జాగ్రత్త అని చెప్పి మోడీ గారు భారత ప్రధానమంత్రి డిజిటల్ ఏఐ నేరాలు పెరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరాలు పెరుగుతున్నాయి. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. డీజీపీ, ఐజీపీల సదస్సులో ఎక్కడ జరిగింది? భువనేశ్వర్. ఇక్కడ వరకు మనం నేర్చుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. డీజీపీ మరియు ఐజీపీల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించిన సదస్సు ఎక్కడ జరిగింది? భువనేశ్వర్ లో జరిగింది. అది. తర్వాత ఎఫ్బిఐ డైరెక్టర్ గా, ఎఫ్బిఐ అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు. యుఎస్ బేస్డ్ సంస్థ ఇది, యుఎస్ బేస్డ్ సంస్థ. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది అమెరికాలో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ అధిపతిగా భారతీయ అమెరికన్ అంటే ఇండో అమెరికన్ కశ్యప్ పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నామినేట్ చేయనుండి ఎవరు నామినేట్ చేశారు? డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఎఫ్బిఐ డైరెక్టర్ గా కశ్యప్ సేవలు అందిస్తారని ప్రకటించేందుకు గర్వంగా ఉంది. ఆయన గొప్ప న్యాయవాది, పరిశోధకుడు, అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాడు. అమెరికా ప్రజలకు అండగా నిలిచారు. ఆయన నియామకంలో ఎఫ్బిఐకి పూర్వ వైభోగం తీసుకొస్తారని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈయన కశ్యప్ పటేల్ అని ఉంది కదా, అక్షర పటేల్, అలా పటేల్ అంటే గుజరాతీ మూలాలు ఉన్న వ్యక్తి. గుజరాత్ ఉన్న కశ్యప్ తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఇదంతా మనకు అనవసరం. మనకి ఎక్కడ కావాలంటే ఇటీవల ఎఫ్బిఐ డైరెక్టర్ గా ఎంపికైన కశ్యప్ పటేల్
వ్యక్తి భారతీయ అమెరికా మూలాలున్న వ్యక్తి. అది వరకు మనం గుర్తుపెట్టుకుందాం. మనకి ఈయన ఎఫ్బిఐకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడుగుతారు. వాషింగ్టన్ డీసీలో ఉంది. ఓకే, కశ్యప్ పటేల్ పేరు గుర్తుపెట్టుకోండి, కశ్యప్ పటేల్. బ్రిక్స్, BRICS, మనకి బ్రిక్స్ గురించి కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది. బ్రిక్స్ సంబంధించి ఒక కరెన్సీ, అన్ని కరెన్సీ ఎక్స్చేంజెస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని డాలర్లోనే జరుగుతుంటాయి కదా. డాలర్లో జరగడం వల్ల అమెరికా ఆధిపత్యాన్ని నివారించాలని చెప్పి బ్రిక్స్ దేశాలు కొన్ని మనకంటూ సపరేట్ కరెన్సీ తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి బ్రిక్స్ దేశాలు అభిప్రాయపడతాయి. ఆ విధంగా తెచ్చుకోవడం వల్ల డాలర్ యొక్క విలువ పతనం అవుతుంది. కాబట్టి ఇప్పుడు కాబోయే అమెరికా అధ్యక్షుడు విపరీతమైన హెచ్చరికలు జారీ చేస్తాడు అనమాట. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్ లో వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్యపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలపై దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తానని ప్రకటించిన ఆయన తాజాగా భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర బ్రిక్స్ దేశాలు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బ్రిక్స్ కూటమి కొత్త కరెన్సీ తేవాలని చూసి సభ్య దేశాల దిగుమతులపై 100% సుంకాలు విధిస్తానని చెప్పి సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు తాజాగా తన సొంత సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్ నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని సృష్టించుకోవాలని చూస్తున్నాయి. ఈ ప్రయత్నాలు మానుకోవాలి. డాలర్ కు బదులుగా కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని, మరే కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని ప్రకటించాలి. లేదంటే ఆ దేశాలపై 100% సుంకాలు విధిస్తాం. అంతేకాదు అమెరికాతో వాణిజ్యాన్ని కూడా స్వస్థ పలకాలని పేర్కొంటుంది. ఇప్పటికే మెక్సికో, కెనడా, చైనా పైన ఆల్రెడీ సుంకాలు భారీగా పెంచాయని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసింది. రష్యా సుముఖత మనకి ఏం ఇంపార్టెంట్ అంటే బ్రిక్స్ డెఫినేషన్ ఇంపార్టెంట్. బి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 2011లో బ్రిక్స్ ఏర్పాటైంది. బ్రిక్స్ లో ఇటీవల చేరిన కంట్రీస్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి నీట్ గా. ఇరాన్, సౌదీ అరేబియా, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఈజిప్ట్ చేరాయి. ఇంకొక దేశం కూడా అర్జెంటీనాకి ఆఫర్ ఇచ్చారు బ్రిక్స్ కంట్రీస్, మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పి వాళ్ళు విముఖత ప్రకటించారు. అది కూడా అడిగే అవకాశం ఉంది. ఇటీవల బ్రిక్స్ లో కూటమిలో చేరడానికి నిరాకరించిన దేశం ఏంది? అర్జెంటీనా. ఇటీవల బ్రిక్స్ కూటమిలో చేరిన దేశాలంటే ఇవి: ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఈజిప్ట్. ఇంపార్టెంట్. మరో 34 దేశాలు కూడా చేరడానికి ఆసక్తిగా ఉన్నాయి. అమెరికా డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి ఉమ్మడి కరెన్సీకి ప్రతిపాదన. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సల్వా. ఇంపార్టెంట్. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సల్వా తెరపై తెచ్చారు. ఉక్రెయిన్ పై దాడి తర్వాత ఆర్థిక ఆంక్షలు సతమతమవుతున్న రష్యా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఉద్దేశంతో చైనా యోచనకు సముఖంగానే ఉంటాయి. ఓకే, మనకి ఎంతవరకు ఇంపార్టెంట్? బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది? 2011లో ఏర్పడింది. BRICS అంటే ఏంది? ఇటీవల చేరిన కంట్రీస్ ఏంది? ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఈజిప్ట్. మరో 34 దేశాలు కూడా ఉన్నాయి. బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు ఎవరు? లూలా డా సిల్వా. ఇటీవల బ్రిక్స్ చేరడాన్ని నిరాకరించిన దేశం ఏదంటే అర్జెంటీనా. ఓకే, చైనాలో బంగారు పంట. జాగ్రఫికల్ గా మనకి ఇండస్ట్రీస్ వస్తాయి. దాంట్లో గోల్డ్ ఎక్కడ, ఏ దేశంలో అత్యధిక బంగారు విలువలు ఉన్నాయి, అత్యల్ప బంగారు విలువలు ఏ దేశాల్లో ఉన్నాయి, ఖనిజాలకు సంబంధించి ఒక టాపిక్ ఉంటుంది కదా. వజ్రాలు ఎక్కడ బాగున్నాయి, పన్నా రిజర్వాయర్లో, అలా వాటికి సంబంధించి ఇది కూడా మేజర్ ఇంపార్టెంట్ అవుద్ది. బంగారు పంట చైనాలో 1000 టన్నుల నిలువలు వెలుగులోకి వచ్చాయట. వీటి విలువ దాదాపు 7 లక్షల కోట్ల పైమాట అంట రూపాయలలో. ఇటు చైనాలో అతి భారీ స్థాయిలో బంగారు నిల్వలు బయటపడ్డాయి. సెంట్రల్ హసానా ప్రావిన్స్ ఎక్కడ? ఇది ఇంపార్టెంట్. చైనాలోని సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ లో పింగ్ జియాండ్ కౌంటీలో హోంగు గోల్డ్ ఫీల్డ్ ఇటీవల తవ్వకాలు వీటిని గుర్తించారు. ఇక్కడ ఏకంగా 1000 టన్నులు అంటే 10 లక్షల కిలోలు పైగా పసిడి లోకం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఒకే చోట ఈ స్థాయిలో నిల్వలు గుర్తించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. భూ ఉపరితలం నుంచి 2 కిలోమీటర్ల దిగువన 300 టన్నుల, 3 కిలోమీటర్ల దిగువన 700 టన్నులు ఉన్నట్టు చెబుతున్నారు. దీని విలువ $80 బిలియన్ అంటే 6.76 లక్షల కోట్ల పైమాట. సెంట్రల్ హుసాన్ ప్రావిన్స్ ను ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వల ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక జాగ్రఫికల్ గా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ జాగ్రఫీ అంటారు కదా. జాగ్రఫికల్ గా కరెంట్ జాగ్రఫీలు అత్యంత తక్కువ వస్తుంటాయి.
కరెంట్ పాలిటీ ఎక్కువ ఉంటాయి, కరెంట్ ఎకానమీ ఎక్కువ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ ఉంటాయి. కానీ జాగ్రఫికల్ గా కొంచెం తక్కువ ఉంటాయి. అది కూడా ఇంటర్నేషనల్ జాగ్రఫీ ఇంపార్టెంట్ అవుతుంది. ఎక్కడుందంటే సెంట్రల్ హుసాన్ ప్రావిన్స్ ను, చైనాలోని సెంట్రల్ హుసాన్ ప్రావిన్స్ ను ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వలు ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతి టన్నుకు 8 గ్రాములు ఉంటే దీంట్లో 138 గ్రాములు ఉందంట. కాబట్టి విపరీతంగా ఉంది గోల్డ్. ఓకే, ప్రపంచంలో చైనా వాట 10%. మనకి దీన్ని చూసుకుందాం. చైనాలో బంగారం ఎక్కడ బయటపడింది? సెంట్రల్ హుసాన్ ప్రావిన్స్ లోని పీయింగ్ జయాండ్ కౌంటీలో బయటపడింది. క్లియర్. తర్వాత ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వ ఉన్న ప్రాంతాలు అని చెప్పి ఒక చిన్న టేబుల్ మాదిరిగా మనకి ఇచ్చాడు. మనకు కూడా ఇంపార్టెంట్ అవుద్ది. ఎక్కడుందంటే సౌత్ ఆఫ్రికా, సౌత్ డీప్, ఇదొక్కటి నేర్చుకొని చాలు. తర్వాత ఇండోనేషియా, గ్రాస్బర్గ్, రష్యా ఒలింపియాడ్లో ఉంది. పపువా న్యూగినియాలో లిహిర్లో ఉంది. చిలీలో ఉంది. నాటి అబిట్టు అమెరికాలోని కార్లిన్ ట్రెండ్లో ఉంది. ఆస్ట్రేలియాలో బాండింగ్టన్ లో ఉంది. దక్షిణాఫ్రికాలో ఎంపానింగ్ లో ఉంది. డొమినియన్ రిపబ్లిక్ లో పాబ్లో విజోలో ఉంది. అమెరికాలో కార్టేజ్ లో ఉంది. మనం అత్యధిక బంగారు నిల్వలు ఎక్కడ ఉందంటే దక్షిణాఫ్రికాలో సౌత్ డీప్ లో ఉంది. ఇది నేర్చుకోండి చాలు. ఇటీవల ఎక్కడ బయటపడిందంటే చైనాలోని సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ లోని పింగ్ జియాండ్ కౌంటీలో ఉంది. ఇది ఇంపార్టెంట్ చూడండి. అర్జున్ అధికారికంగా 2000 ఎలో రేటింగ్ ఏ క్రీడకు సంబంధించిందని చెప్పి వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ లో ఇచ్చాడు. ఎలో రేటింగ్ అనేది చెస్ కు సంబంధించింది. ఇప్పటి వరకు భారతదేశం తరపు నుంచి ఒకే ఒక పర్సన్ ఎలో రేటింగ్ తీసుకున్నాడు. ఎలో రేటింగ్ ఎవరు తీసుకున్నారంటే విశ్వనాథ్ ఆనంద్ తీసుకున్నాడు. రెండో పర్సన్ ఎవరంటే ఇదిగో ఈయన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్. ఇప్పటి వరకు ఇద్దరే తీసుకున్నారు. ఎలో రేటింగ్ అనేది చెస్ కు సంబంధించింది. ఇప్పటి వరకు ఇద్దరే తీసుకున్నారు. దాంట్లో మొదటి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్, రెండో వ్యక్తి మాస్టర్ ఇరిగేసి అర్జున్. ఈ పర్సన్. జీఎస్టీ గురించి ఒక ఆర్టికల్ ఇచ్చాడు సాక్షి పేపర్లో. జీఎస్టీ వసూళ్లు 1.82 లక్షల కోట్లు అని చెప్పారు. నవంబర్లో వృద్ధి రేటు 8.5% అట. స్థూల వస్తు సేవల పన్ను అంటే గ్రాస్ జీఎస్టీ వసూలు నవంబర్లో 8.5% పెరిగి 1.82 లక్షల కోట్లు చేరుకున్నాయి. దేశీయ లావాదేవీలు ద్వారా వచ్చిన అధిక రాబడులు దీనికి కారణం. గత ఏడాది ఇదే నెలలో వసూలు 1.68 లక్షలు ఉంటే ఇప్పుడు 1.82 లక్షలు వచ్చాయంట. లక్షల కోట్లు వచ్చాయి. సెంట్రల్ జీఎస్టీ ఎంత ఉంది, స్టేట్ జీఎస్టీ ఎంత ఉంది, ఇంటిగ్రేటెడ్ అంటే ఐజీఎస్టీ డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఇలాంటివి. సిజిఎస్టీ అంటే ఏంది? సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అంటే ఐజీఎస్టీ అంటారు. సెస్ 13,253 కోట్లు ఉంటారు. దేశీయ లావాదేవీల ద్వారా 9.4% పెరిగి 1.40 లక్షల కోట్లు నమోదయ్యాయి. మనకు జీఎస్టీ అనే టాపిక్ వచ్చింది కదా, దానికి సంబంధించి కొన్ని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని డిస్కస్ చేద్దాం. జీఎస్టీ యాక్ట్ ఇప్పుడు వచ్చింది, 2016లో వచ్చింది. 2016లో వచ్చింది. ఎన్నో అమెండ్మెంట్, ఎన్నో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే 101వ రాజ్యాంగ సవరణ. ఓకే, 2016లో అమల్లోకి వచ్చింది ఈ రాజ్యాంగ సవరణ. ఎప్పుడు నుంచి ఇంప్లిమెంట్ అయిందంటే 1 జూలై 2017 నుంచి జీఎస్టీ యాక్ట్ ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అయింది. జీఎస్టీ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అప్పుడు ఆర్థిక మంత్రి అదే ఫినాన్స్ మినిస్టర్ ఎవరున్నారంటే అరుణ్ జైట్లీ గారు. అరుణ్ జైట్లీ ఉన్నారు. ఓకే, దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. జీఎస్టీ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు, జీఎస్టీ ప్రధానమంత్రి అని ఎవరిని అంటారంటే ఫస్ట్ ఆప్షన్ నరేంద్ర మోడీ, సెకండ్ ఆప్షన్ అటల్ బిహారీ వాజ్పేయి, థర్డ్ ఆప్షన్ మన్మోహన్ సింగ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇంకెవరినైనా పెట్టుకోండి, దాదాబాయి నెహ్రూని పెట్టుకోండి. మీరేమని చెప్తారు? ఆప్షను మోడీ అని చెప్తారు. ప్రజెంట్ ప్రధానమంత్రి ఆయనే ఉన్నాడు, 2017లో కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మోడీ అని చెప్తాం. కానీ యాక్చువల్గా అక్కడ ఆన్సర్ ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. ఈయన ఏమంటారంటే జీఎస్టీ ప్రైమ్ మినిస్టర్ అంటారు. జీఎస్టీ ప్రైమ్ మినిస్టర్ అంటారు అటల్ బిహారీ వాజ్పేయి. ఇంపార్టెంట్. జీఎస్టీ సంబంధించి ఒక ఆల్ ఓవర్గా కొంచెం డేటా ఇచ్చాను. దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో మళ్ళీ చేస్తాను. తర్వాత మెల్బోర్న్ రెనెగేడ్స్ అనేవాళ్ళు బిగ్ బ్యాష్ జరుగుతూ ఉంటుంది. ఆస్ట్రేలియా, మన ఇండియాలో ఐపీఎల్ జరుగుతున్నట్టు ఆస్ట్రేలియా బిగ్ బ్యాష్ జరుగుతూ ఉంటుంది. బిగ్ బ్యాష్ ఉమెన్ ఎవరు గెలుచుకున్నారు?
మెల్బోర్న్ రెనెగేట్స్. మెల్బోర్న్ గుర్తుపెట్టుకున్న ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్ రెనెగేట్స్. ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఇది వన్ లైనర్ పాయింట్ ఇంపార్టెంట్ అవుతుంది. సెక్స్ వర్కర్లకు పెన్షన్లు ప్రసూతి సెలవులు చట్టాన్ని తీసుకొచ్చిన దేశం ఏది అని అడుగుతారు. బెల్జియం. చూడండి కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతున్నారంటే కరెంట్ క్వశ్చన్ ఇస్తున్నారు. ఆప్షన్ ఏ బి ఇస్తున్నాడు. ఏ సరైంది, బి సరైన వివరణ కాదు. ఏ సరైంది, బి సరైంది కాదు. ఏ సరైంది, బి సరైన వివరణ కాదు. రెండు తప్పు, లేకపోతే రెండిట్లో ఒకటి తప్పు అని ఇస్తున్నాడు. అలా కాకుండా సింగిల్ లైనర్స్ అక్కడక్కడ పడతా ఉంటాయి. అలాంటివి ఇవి. వన్ లైనర్ మనకు నేర్చుకొని పోతే వన్ లైనర్ పర్ఫెక్ట్గా వస్తుంది, 1 మార్క్ వస్తుంది. ఇతర వృత్తుల్లో ఉన్న వారితో సమానంగా సెక్స్ వర్కర్లకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశమైన బెల్జియం విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు, పెన్షన్లు అమలు చేయాలని పేర్కొంటూ ఆ దేశం చేసిన చట్టం డిసెంబర్ 1 నుంచి అంటే ఎయిడ్స్ డే నుంచి అమల్లోకి వచ్చింది. ఉపాధి పొందే హక్కుతో సహా సామాజిక కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రపంచంలోనే ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశం, ప్రపంచంలోనే మొదటి వ్యక్తులు, ప్రపంచంలోనే మొదటి అనే ఇంపార్టెంట్ అవుతాయి మనకి. సెక్స్ వర్కర్లకు పెన్షన్లను, ప్రసూతి సెలవులను మంజూరు చేయడం కోసం ప్రపంచంలోనే ఆ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశం ఏది? ఆప్షన్ బెల్జియం. ఇంపార్టెంట్. బెల్జియం సెక్స్ వర్కం నేరం కాదని చెప్పేసి 2022లోనే పేర్కొన్న బెల్జియం తాజా చట్టంతో ఇతర వృత్తులకు సమానంగా సామాజిక కార్మిక హక్కులను కూడా వారికి కల్పించకపోయి ఏజెన్సీలు, యాజమాన్యాలు వారికి ఆరోగ్య, జీవిత బీమా, ప్రసూతి సెలవులు, సిక్ హాలిడేస్ మొదలైనవి అమలు చేయాల్సి ఉంటుంది. బెల్జియం తీసుకొచ్చిన చట్టంపై హ్యూమన్ రైట్స్ వాచ్ పరిశోధకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా సెక్స్ వర్కర్లో ఉండే దోపిడీ, మానవ అక్రమ రవాణా, వేధింపులను ఈ చట్టం అడ్డుకోలేదని చెప్పి విమర్శకులు హెచ్చరించారు. మనకి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే సెక్స్ వర్కర్లకు ప్రసూతి సెలవులను, పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రపంచంలోనే మొదటిసారిగా చట్టాన్ని చేసిన దేశం ఇది బెల్జియం. క్లియర్. ఐక్యూ లెవెల్లో ఐన్స్టీన్ మించిన ఇండో బ్రిటిష్ అని పుడతాడు అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లో కవర్ అయిన ఆర్టికల్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా. ఐన్స్టీన్ యొక్క ఐక్యూ లెవెల్ 160. అదేవిధంగా స్టీఫెన్ హాకిన్స్ యొక్క ఐక్యూ లెవెల్ కూడా 160, 160 పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈ పిల్లోడిది క్రిష్ అరోరా అనే ఇండో బ్రిటిషన్ది 10 ఇయర్స్ ఏజ్లోనే 162 పాయింట్లు ఐక్యూ సాధించాడు. కాబట్టి ఈ పిల్లోడిని కూడా గుర్తుపెట్టుకుని క్రిష్ అరోరా, ఆయన పేరు క్రిష్ అరోరా. జపాన్ని వెనక్కి నెట్టనుండా ఇండియా అని చెప్పి ఇంకొక ఆర్టికల్ ఇచ్చారు. జపాన్ని వెనక్కి నెట్టనుండా ఇండియా అని ఆర్టికల్ ఇచ్చారు. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో ఎన్నో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది అంటే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది కదా. 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్, 4వ ఆర్థిక వ్యవస్థ జపాన్. ఈ జపాన్ని ముందుకు నెట్టి భారతదేశం 4వ స్థానానికి, తర్వాత 3వ స్థానానికి చేరాలని చెప్పి మన విజన్ డాక్యుమెంట్ లో ఒకటి ఉంది. 2047 కల్లా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని చెప్పేది భారతదేశం యొక్క ఎజెండా. క్లియర్, అది తెలిసిందే మనకి. కాకపోతే మన కాటికి ముందు ఏ దేశాలు ఉన్నాయి అనేది మనకు ఇంపార్టెంట్ అవుద్ది. ఒకటి యుఎస్ఏ. ఫస్ట్ వన్ ఏముందంటే ప్రపంచం మొత్తం మీద పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది? యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థ. రెండవ ఆర్థిక వ్యవస్థ అంటే చైనా. ఇంపార్టెంట్ ఇదంతా ఇంపార్టెంట్. మూడవది ఏంటంటే జర్మనీ. యుఎస్ఏ, చైనా అందరికి గుర్తుంటది, ఇది గుర్తుపెట్టుకోవాలా, జర్మనీ. నాలుగోది ఏంటంటే ఇప్పుడు ఇది 4, జపాన్. 5వ దేశం ఇండియా. 5 ఇండియా, భారత్. దట్ ఈస్ భారత్, ఇండియా. 6వ దేశం ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్ ఉన్నింది. ఇంతకుముందు 5లో యునైటెడ్ కింగ్డమ్ ఉన్నింది. యునైటెడ్ కింగ్డమ్ ని క్రాస్ చేసి ఇండియా టాప్ 5లో దూసుకొచ్చింది. ఇప్పుడు ఇండియా జపాన్ కూడా క్రాస్ చేసి టాప్ 4లో దూసుకెళ్లాలని చెప్పి IMF ఒక నివేదిక అంచనా వేసింది అనమాట. ఇది 2047కి ఉండాలని, టాప్ 1లో ఉండాలని. ఒక ఎగ్జామ్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామ్ లోనో గ్రూప్ 2లో సంథింగ్ ఏదో ఎగ్జామ్లు అడిగారు. ఏమని అడిగారంటే ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. ఏ దేశాన్ని క్రాస్ ఓవర్ చేసి, ఏ దేశాన్ని అధిగమించి 5వ స్థానానికి వచ్చిందని అడిగారు. ఆప్షన్ యునైటెడ్ కింగ్డమ్. ఇంపార్టెంట్. జపాన్ కూడా తొందరలో వెళ్తుంది కాబట్టి జపాన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ జపాన్, యుఎస్ఏ, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా. వెరీ ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ లో మరో 2 సన్యాసులు
అరెస్ట్ అని చెప్పారు. చిన్మయ్ కృష్ణదాస్ని ఆల్రెడీ అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసింది. ఇస్కాన్ కార్యాలయాలపై బంగ్లాదేశ్లో దాడి, ఇదంతా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది న్యూస్. కొంచెం ఇంపార్టెంట్ కూడా నేర్చిపెట్టుకోండి. చిన్మయ్ కృష్ణదాస్ ఇస్కాన్ సంబంధించిన వ్యక్తి బంగ్లాదేశ్లో అరెస్ట్ అయ్యాడు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాడు. దానికి సంబంధించి ఇండో బంగ్లా మధ్య ఒక యుద్ధపూరిత వాతావరణం కూడా తొందరలో నెలకొల్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దాని గురించి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించిన బోర్డర్ స్టేట్స్ ఏమున్నాయి, ఏ బోర్డర్ ఉన్నాయి మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలిసి పెట్టుకోండి జాగ్రత్తగా. థ్యాంక్ యూ.